ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు చెప్పావని ఇక్కడికి తీసుకొచ్చాం. నిజంగానే ఇక్కడ పులి ఉందా? ఇది మేకప్ పులి ఆడే టైం కాదు కదా. ఇక్కడ నిజంగానే పులుంది. దానికి ఆకలేసినప్పుడు జింకని వేటాడట్లేదు, మనుషుల్ని వేటాడుతుంది. కానీ ఆ రఘురాముని చూస్తే ఆ మృగాలకి కూడా వంగి వంగి దండాలు పెట్టుకోవాలనిపిస్తుంది. ఈ పులి అంత వినయ విధేయతలు ప్రదర్శించదు. వేటాడి ఆకలి తీర్చుకోవటమే దానికి తెలుసు. అసలే ఆకలితో ఉన్న పులి తక్కువ అంచనా వేయద్దు. రఘురాముని కూడా తక్కువ అంచనా వేయద్దు. చూడండి, మనకు కావాల్సింది అతని చావు. ఆ నింద మన మీద పడకుండా ఉండాలంటే ఆ పులి చేతుల్లోనే అతను చావాలి. ఇదొక్కటే మనకున్న మార్గం. అయినా ఇలా ఎంతసేపని వెయిట్ చేయాలి? నేనేమన్నా టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నానా పులిది? పలానా టైంకి వస్తుంది అని నాకు తెలియడానికి. నన్ను వేసేమంటారా? నేనే వేసేస్తాను ఇంకొక్క మాట మాట్లాడామంటే. కాసేపు ఆగమంటున్నాను కదా. మన చేతులకి మట్టి అంటకూడదు అనుకున్నప్పుడు కొంచెం ఓపిక పట్టాలి. రఘురాం గారు కనిపించట్లేదు అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి మన మీదే అనుమానం వస్తుంది. అతను మన దగ్గరికే వచ్చాడని ఇంట్లో కూడా తెలిసిపోయింది. మన దగ్గరకు వచ్చిన తర్వాత కనిపించకుండా పోతే ఆ అనుమానం ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఆద్య రామలక్ష్మి ఇద్దరు వచ్చి మన మీద పడ్డారంటే మనల్ని కాపాడ్డం ఆ దేవుడి వల్ల కూడా కాదు. వాళ్లతో అంత ఈజీ కాదు. వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. ఆడవేషాల్లో ఉన్న రామలక్ష్మణుల వాళ్ళు. నాకు తెలుసు. హాకీ మ్యాచ్ లో రామలక్ష్మి పవర్ ఏంటో చూశాను. చూశారు కదా, అందుకే నేను ఈ ప్లాన్ వేశాను. ఇంతకు మించి మనకు వేరే దారే లేదు. అతను చావాలి అంటే ఇదే కరెక్ట్ ప్లాన్. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. వెయిట్ చేద్దాం. మరి పులి ఎప్పుడొస్తుంది? వస్తుంది, లేగు. నాన్న బ్లడ్ ఏమో. రమా, కంగారు పడుకో. పెదనాన్నకేమీ కాదు. పెదనాన్న వల్ల వాళ్లకే ప్రమాదం. ఆయన శక్తి నీకు తెలుసు కదా. నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు నాన్నెక్కడ మరి? అదే నాకు అర్థం కావడం లేదు. ఆద్య, ఒక పని చేస్తావా? చెప్పు. నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. నేను వెళ్ళి నాన్నని వెతుకుతాను. ఎక్కడని వెతుకుతావు? నాకు తెలిసిన అన్ని చోట్ల వెతుకుతాను. దానికి పోలీస్ సపోర్ట్ కూడా ఉంటే నాన్నకేం కాకుండా మనం కాపాడొచ్చుగా. పెదనాన్నకేమీ కాదు రామా. నాన్న శక్తే మనకు తెలిసుండొచ్చు, కానీ వెనక నుంచి అటాక్ చేస్తే, శక్తికి మించిన దుష్ట శక్తులు నాన్న మీద దాడి చేస్తే? అసలే దీన్ని వెనుకున్న వాళ్ళు నరరూప రాక్షసులు. వాళ్ళు మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడరు. మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఆద్య, మనం ఎక్కువ లేట్ చేయొద్దు. అది వెళ్దాం. పద. బాబాయ్ పులి! నీ పర్సనాలిటీకి నీ అరుపుకి ఏమైనా సంబంధం ఉందా? ఛీ! అదిగో వచ్చేసింది. మనం ఇక్కడుంటే ప్రమాదం. అది మనల్ని కూడా చంపుతుందేమో. మనకేం ప్రమాదం లేదు. అది రాగానే ఇట్నుంచిటే పారిపోదాం.
ఆ ఎమ్మెల్యే వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలిసింది. అంటే భూపతి రాజు వెనక్కున్నది ఇతనేనా? ఇతని కారు ఇక్కడ ఎందుకుంది? ముందు మా నాన్నని కాపాడుకోవాలి. నాన్నా, అరుపులు వినిపిస్తున్నాయి. ఆ పులి దగ్గరకు వస్తున్నట్టుంది. కొద్దిసేపట్లో ఆ రఘురాం పులికి ఫుల్ మీల్స్ అయిపోతాడు. ఆయన బర్త్డే మనకి తెలియకపోవచ్చు, కానీ డెత్ డే మాత్రం ఇవాళే. ఆ రఘురాం చావటం ఖాయం ఇవాళ. నాన్నా, నాన్నా, నాన్నా. ఇదేంటి, పులి గాండ్రిం పులకు బదులు మనిషి అరుపులు వినిపిస్తున్నాయి? నాన్నా, నాన్నా. అనుకున్నట్టే అయింది. రామలక్ష్మి వచ్చేసింది. ఆవిడికి ఎలా తెలిసింది? ఎలా తెలిసిందో తర్వాత చూద్దాం. ముందు అది మనల్ని చూడకుండా చూసుకోవాలి. ఏదో ఒకటి చేసి దాన్ని డైవర్ట్ చేయాలి. ఎలా? ఇప్పుడు నువ్వు నన్ను చంపడానికి వచ్చావు, నన్ను వెంబడిస్తున్నావు, నేను పారిపోతున్నాను. ఇదే స్క్రిప్ట్ ఫాలో అయిపో. Help! Help! అమ్మా! నాన్నా, నాన్నా. అమ్మా! అష్మిత, అమ్మా! అష్మిత, అష్మిత, అష్మిత. రామా! 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 రామా, నన్ను కాపాడు! అష్మిత, నువ్వేంటి ఇక్కడ? అష్మిత, రామా! ఏమైంది? రామా, నేను చచ్చిపోతున్నాను. ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను. నువ్వెలా ఇక్కడికి వచ్చావు అష్మిత? నిన్నెవరు తీసుకొచ్చారు? రామా, ఫస్ట్ నేను హాస్పిటల్కి తీసుకెళ్ళు. రామా! రామా, ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. నేను చచ్చిపోయేలా ఉన్నాను. రామా! రామా! మా నాన్న ఇక్కడెక్కడో ప్రమాదంలో ఉన్నారు అష్మిత.